కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ వెస్ట్ సాయి నగర్లోని ఓ ఇంట్లో ఈ నెల 15న జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ సంఘటనపై బాలానగర్ ఏసీపీ హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. దొంగతనానికి పాల్పడిన నడగొట్టి భరత్ అనే పాత నేరస్తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువైన 12.7 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. గతంలో నిందితుడు 3 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని వెల్లడించారు. ఫ్యామిలీ వాళ్ళు వెస్ట్ సాయినగర్ అల్విన్ కాలనీ ఉంటారు. వాళ్ళ నానమ్మది ఫస్ట్ డెత్ యానివర్సరీ ఉంటే జనగాం వెళ్ళిపోయారు. వాళ్ళు 15వ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి 10వ తారీఖు చూసుకున్నారు ఇంట్లో. దాన్ని ఒకసారి మనం వెరిఫై చేసాం. చూసుకున్న తర్వాత వాడు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు తిరిగి పరమేశ్ వాళ్ళు 18వ తారీఖు వచ్చారు. తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ బాగా కొట్టుంది ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా అల్మారాలను చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనిపిస్తున్నాయి. వస్తువులు ఏమేమి పోయినాయి అంటే వాళ్ళ పోయిన వస్తువుల్లో 12.7 తులాస్ గోల్డ్ పోయింది. అందులో ఉన్నాయి అట్లా ఐటమ్స్ ఏంటంటే లాంగ్ హార్న్ ఒకటి ఉంది, నెక్లెస్ ఒకటి ఉంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది, నోస్ రింగ్ ఉంది, మాటీలు, తర్వాత ముక్కు పోగులు ఉంటాయి కదా ఫింగర్ ఆ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి రింగులు కూడా పోయినాయి. అవన్నీ కూడా పోయినాయి. మొత్తం కలిపితే 12.7 గ్రామ్స్ అయినాయి. ఇవి ఈ